జగన్ సంపదపై కొరడా జులిపిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరో 143 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. గతంలో 51 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. దీనిపై విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇంతలోనే ఈడీ దానికి మూడింతల ఆస్తును అటాచ్ చేయడం విశేషం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, జగన్ ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏమిటి? రమ్య, జగన్ ఆస్తులకి సంబంధించి ఈడీ రెండో విడత అటాచ్మెంట్ చేసింది. మొత్తం ఈడీ అటాచ్మెంట్ చేసిన ఆస్తుల విలువ 143.74 కోట్లుగా కొద్దిసేపటి క్రితం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇందులో రెండు అంశాలు, 2 సంవత్సరాలకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసినట్టు కూడా చెప్పింది. వీటన్నిటి కూడా ఆధారం సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు, దాంట్లో క్విడ్ ప్రోకో అనేది బయటపడింది. ఈ నేపథ్యంలోనే తాము ఆస్తులను అటాచ్మెంట్ చేసినట్టు కూడా ప్రెస్ నోట్ లో స్పష్టం చేసింది. రామ్కీ ఫార్మాసిటీకి సంబంధించి 133.74 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్మెంట్ చేసినట్టు ప్రకటించింది. అదే సమయంలో రామ్కీ గ్రూప్ జగతి పబ్లికేషన్ లో 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. జగతి పబ్లికేషన్ సంబంధించి 10 కోట్ల రూపాయలు కూడా అటాచ్మెంట్ చేసినట్టు ప్రకటించింది. మొత్తంగా 143.74 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్మెంట్ చేసినట్టు ఈడీ తన ప్రెస్ నోట్ లో స్పష్టం చేసింది. రమ్య. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.